హలో గాయ్స్, వెల్కమ్ టు ఫుడ్వాలా. ఈరోజు నేను వచ్చేసాను బ్రాడీపేటకి. బ్రాడీపేటలో చాలా ఇయర్స్ నుంచి ఉన్న హోటల్ అనమాట. ఇది రంగయ్య గారి హోటల్ అని సెకండ్ లైన్లో చాలా ఫేమస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఈ హోటల్ ఉన్నప్పుడు ఇంకా ఏమి ఉండేవి కాదు, అన్ని చెట్లు ఉన్నాయంట. ఈరోజు అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. అసలు ఇన్డెప్త్గా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇక్కడ ప్రైస్ ఆ రోజుల్లో ఎలా ఉండేవి, అదిగాక ఇక్కడ వీళ్ళు నామాలు పెట్టి చేస్తున్నారు. అంటే చాలా శుద్ధిగా చేస్తారంట, చాలా నీట్ అండ్ క్లీన్గా. సో ఇక్కడికైతే వచ్చేసాను. ఏమేమి దొరుకుతున్నాయి ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇడ్లీ రంగయ్య గారంటే చాలా ఫేమస్. మా చిన్నతనం నుంచి కూడా ఆయన ఒక 30 ఏళ్ల బట్టి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. ఎంత ఫేమస్ అంటే పొద్దున్న 6 గంటలకి మన నడుము ఎత్తు ఒక పాత్రలో ఇడ్లీ పిండి కలుపుతుంది. 10:30 తర్వాత మనకు కావాలనే ఇడ్లీ దొరుకుతుంది. ఆయన అంత ఫేమస్. నేను చిన్నప్పటి నుంచి అండి. చిన్నప్పుడు ఎలా ఉంటుంది టిఫిన్? వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడ ఇక్కడ వేసేవాళ్ళు. చాలా హోమ్లీగా ఉంటుంది టిఫిన్. ఆనంద భవన్కి ఎంత పేరు ఉందో గుంటూరులో రంగయ్య టిఫిన్ సెంటర్కి అంత పేరు. ఏం నచ్చుతుంది మీకు? ఏమి ఇష్టంగా తింటారు ఇక్కడ? అన్నీ బాగానే ఉంటాయి. ఇడ్లీ, దోశ, గారె చాలా బాగా చేస్తారు వాళ్ళు. చాలా హోమ్లీగా ఉంటుంది. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా నేను ఇక్కడే టిఫిన్ చేస్తున్నాను. ఓల్డ్ కస్టమర్ అయితే. ఈవెన్ 5 స్టార్ హోటల్స్కి కూడా నేను వెళ్ళను. నేను రైల్వేలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ లీడర్. ఇప్పుడు కూడా రిటైర్డ్ అయ్యారా? ఇవ్వలేదు, ఉంది సర్వీస్ ఉంది. ఈవెన్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చా. ఇలాంటి టిఫిన్ చూడాల సజెస్ట్ చేస్తారు మీరు వేరే వాళ్ళకి? తప్పకుండా, అందులో అనుమానమే లేదు. వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా నిస్వార్థంగా చక్కగా చేస్తారు. థ్యాంక్ యూ. నేను గత 25 ఇయర్స్గా ఇక్కడే టిఫిన్ చేసేది. ఎక్కడ కానీ వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్న నుంచి రమణ ఏఎస్ టిఫిన్ సెంటర్, ఏఎస్ రంగయ్య టిఫిన్ సెంటర్ అంటారు. ఇది నెంబర్ 1 గుంటూరులో, అది కూడా బ్రాడీపేట. ఈ ఎక్కడ బాగా ఒక్కసారి చూసిన అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే తింటారు. అందులో నేనే ప్రూఫ్. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ నుంచి ఇక్కడే. అతను నేను క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి. బాగా టిఫిన్ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ముందు 2 ఇడ్లీ అయినా వడైనా ముందు అసలు ఇక్కడ తింటే కానీ, టేస్ట్ చూస్తే కానీ మీకు అర్థం కాదన్నమాట. హోటల్కి నేను చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. 6వ ఏడు నుంచి ఈ ఏరియాలోనే దగ్గరలోనే ఉంటాను. దీనికి నేను ఈ హోటల్కి రుచి మాత్రం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కానీ చాలా సాంప్రదాయబద్ధంగా రుచిగా అందరికీ ఆకట్టుకునేటట్టుగా టిఫిన్ ఉంటుంది. అట్లు, గారె, ఇడ్లీ, పూరి 4 రకాలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఈరోజు చాలామంది ఇక్కడ బ్రాహ్మణులు కూడా చాలామంది రంగయ్య హోటల్ని బాగా ఆకర్షిస్తే వారి సాంప్రదాయబద్ధంగా ఎటువంటి ఇష్టం వచ్చినట్టు కాకుండా అన్నీ మంచిగా రుచికరంగా చేస్తారు. అందువల్ల చాలామంది దీనికి అలవాటు పడిపోయి ఇళ్లలో కూడా చేసుకోవడం మానేసి నేను దగ్గర ఎక్కువగా తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా పార్సిల్ కూడా తీసుకెళ్తున్నాను. ఆయన దగ్గరే ఎక్కువగా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఇంకా ఎక్కడ బయట తినడం కూడా ఎక్కువ. నా జర్నీ 73 జర్నీ స్టార్ట్ అయింది. ఊళ్ళో తిరిగి బొచ్చ వేసుకొని ఊళ్ళో తిరిగి అమ్మాను 5 సంవత్సరాలు. ఆ తర్వాత 77 తుఫాన్ నుంచి చిన్నగా తగ్గించుకుంటూ వచ్చి ఇక్కడ 100 రూపాయలు అద్దె రేకుల చెట్టు వేసి నేల అద్దిచ్చి పెట్టుకున్నా. ఆ తర్వాత ఇప్పటిదాకా అలా కాలం గడుస్తూనే ఉంది. భగవంతుని దయ వల్ల ఇబ్బంది ఏం లేదు. గారె, ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరి కూడా ఉండేది. పూరి మనిషి రాక మానేసాం. అన్నీ ఉన్నాయి.
హ్యాపీగా జరుగుతుంది. భగవంతు దయ వల్ల ఇబ్బంది లేదు. ఇదే టిఫిను, ఇంకా మాట్లాడే పనే లేదు. వరుసగా 73 నుంచి ఇప్పటిదాకా అదే. కాకపోతే అద్దెలే పెరిగినాయి కొట్లు కట్టి, అంతే కదా. ఒకప్పుడు 100 రూపాయలు అద్దె. అలా చేసుకుంటూ వచ్చాం. కష్టాలు చాలా పడ్డాం. మామూలుగా చెప్పి ఆ కష్టం వీళ్ళు చేయలేరు. కట్టెల పొయ్యిలు రుబ్బుకోవటం అవన్నీ మేము కాబట్టి చేసాం, కానీ లేవు. వీళ్ళైతే ఇప్పుడు ఏం చేయలేరు. ఆ గ్యాస్ పొయ్యిలనే చేయలేకపోతున్నారు. భగవంతుడికి ఇప్పుడు ఆరోగ్యం అంతా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, కానీ 1 గంట 2 గంటలు చేసి వెళ్ళిపోతా. పిల్లలు చేసుకుంటూ ఉంటారు. ఇడ్లీ పావలా అప్పుడు. తర్వాత అసలు గుంటూరు 73లో 5 పైసలు ఇడ్లీ, 74లో 10 పైసలు, 75లో పావలా, ఆ తర్వాత ₹1. అలా అలా పెరుగుతూ ఇప్పుడు దాకా అలా జరుగుతూ వస్తుంది. అది ఇవాళ ఇవాళ ₹10, ₹5 ఇడ్లీ. ఇవాళ ₹1 ఇడ్లు అమ్మాము, ₹1 ఇడ్లు అమ్మాము, పావలు అమ్మాము, 5 పైసలు అమ్మాము. ఇవాళ ₹5 ఇడ్లీ. దోశ ₹15, గారె ₹8, ఉప్మా దోశ ₹20, ఉల్లిపాయ ₹25, పూరి ₹30, 2 పూరి. అలా కాలం గడుపుతూ వస్తున్నాము. చాలా తక్కువ. ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి, కానీ అప్పుడు రంగయ్య గారి దగ్గరికే పోవాలి, తినాలని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇవాళ ఏం లేదు, ఎక్కడ దొరుకుతాడు తిందామనే లెక్క ఉంది. ఎందుకంటే బ్రాహ్మణుల కోమట్లు ఏరియా మనం నీట్గా చేస్తాం మనం. అందుకని వీళ్ళ దగ్గరికే పోవాలి, తినాలి అనేది ఒకటి ఉండేది. మేము వైశ్యాస్. అది రోజు 365 రోజులు ఉంటుంది, ప్రతిరోజు. ఇప్పుడు కాదు, 68 నుంచి ఇది. అందువల్ల ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటాము. కాకపోతే ఇవాళ జనాల్లోని ఆకర్షణ ఏడబడతారు, తింటున్నారు. ఇదివరకు ఏంటంటే కోవట్లో బ్రాహ్మణులు నీట్గా చేస్తారు, తినాలి అనేది ఒకటి ఎక్కడి నుంచో వచ్చి తినేవాళ్ళు. పాతగుంట నుంచి కూడా వచ్చి ఇక్కడ తినేవాళ్ళు. అయితే ఇవాళ లేదు. బేరాలు అప్పట్లాగా లేవులే, జరిగిపోతున్నాయి, కాలం గడుపుతున్నాయి. రాజకీయ నాయకులు ఎవరు లేరు, లేదు, ఉండవు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ తిన్న వాళ్ళందరూ ఉద్యోగాలు లండన్, అమెరికా, ఎక్కడో ఉద్యోగాలు, జర్మనీలో ఉద్యోగాలు చేసి వస్తే కలిసి పోకుండా పోరు. అది వస్తారు, కంపల్సరీ రావాల్సిందే. వచ్చి నేను కనపడపోయినా పలకరించిపోవాలి. అలా ఉండేది. ఇవాళకి కూడా ఇవాళ చిన్నవాళ్ళు మర్చిపోతున్నాను, ఆ రోజు మాత్రం మర్చిపోరు పెద్దవాళ్ళు. వాస్తవం చెప్పండి, ఈ కాంపిటేషన్ కాలేజీలో 83 వాళ్ళు పెట్టింది. అప్పటి నుంచి మన దగ్గర తిన్నారు, పిల్లలు చదువుకున్నారు. ఓల్డేజ్ అని వాళ్ళు బహిరంగ సభ పెట్టారు. అప్పుడు వెళ్ళాము అక్కడ మీటింగ్కి. బ్రహ్మాండంగా అందరూ వచ్చి కౌగులించుకున్నారు, సన్మానం చేశారు అనుకోకుండా. మనదేముందండి, జరిగిపోతుంది. మనం మంచితనం ఇవాటి వరకు కూడా మనకు చెడ్డ పేరు లేదు, మంచితనమే ఉంది. అలాగే ఇవాటి వరకు సాగిపోతుంది. రంగయ్య గారు అనేది ఒక ముద్ర. అది దాంట్లో మొహమాటమే లేదు, ఒప్పుకోము కూడా మేము. మా పిల్లలు ఏదైనా చేస్తే తేడా వస్తే వాయించడమే, కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన పేరు పోకూడదు, పేరు పోతే ఇంక ఉపయోగం ఉంది. అందుకని కరెక్ట్గా ఉంటాయి అన్నీ, ఇబ్బంది లేదు. మీరు ప్యాసింజర్ని కూడా అడిగి చూడండి, మమ్మల్ని అడగడం కాదు. ప్యాసింజర్ని అడిగితే చెప్తారు, వాళ్ళు మనోభావం చెబుతారు. మేమేంటే చెప్తాము, ప్యాసింజర్ కూడా చెప్పాలి. అది కనుక్కోండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి తింటున్నారండి. అయితే మర్చిపోరు వాళ్ళకి కూడా. ఇప్పుడు కుర్రోళ్ళు అంటావా వేరు, కానీ వెనకటోళ్ళు మాత్రం చిన్నోళ్ళు మర్చిపోరు. వాళ్ళు అంటారు, అయ్యా మీది లేదు మా పిల్లలు తింటలేరు అయ్యా అంటారు. ఆ టేస్ట్కి అలవాటు పడి ఇంకోసారి తెచ్చి తినరు వాళ్ళు, మన దగ్గర తీసుకెళ్తే తింటారు. అది అసలు పార్సిల్ మాకు ఫుల్. ఆర్డర్లు కూడా చేస్తాం. ఇడ్లీ, గారె, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ఏదైనా ఆర్డర్ ఉంటే చేసిస్తాం కానీ ఇక్కడ మాత్రం పెట్టం. లేదు, ఇదివరకు కూడా ఉండేది, ఓపిక లేదు, తగ్గించాం. పనులు రావట్లేదు. అలాంటి సాయంత్రం కూడా ఉండేది. ఉదయం 6:30, 10:30, మధ్యాహ్నం 10:30 క్లోజ్. అది
ఇది అడ్రస్ ఇక్కడేనా బాబాయ్ ఫస్ట్ నుంచి లేకపోతే ఫస్ట్ నుంచి ఇక్కడే, ఎక్కడా లేదు. అక్కడ అద్దెళ్ళు, ఇక్కడ అద్దెళ్ళు, ఇక్కడ అద్దెళ్ళు, ఏ 2 అడ్డోళ్ళనే ఉన్నాం. కానీ ఆ తర్వాత 93లో ఇండ్లు కొనుక్కున్నాం. అది ఒక్కటే మా జీవితానికి, ఇంకా ఏమీ లేవు ఆస్తులు. అది పేరు అన్నా వెంకటరమణ, గాడిపేట 2/11 గుంటూరు. టైమింగ్స్ మార్నింగ్ 6:30, 10:30కి అయిపోద్ది. సాయంత్రం కూడా ఉంటుందా? సాయంత్రం పెట్టేవాడిని తీసేశారు. వర్కర్లు లేరు, ప్రాబ్లం అయిపోయింది. మంచి వర్కర్లు లేరు, సరుకు బాగా అయిపోతే మళ్ళీ మాట వస్తుంది, అందుకని తీసేశారు. మా వరకే చేసుకుంటున్నాం. ఇక్కడ బాగా తినే ఐటమ్, జనాలు ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ ఏంటి? ఇడ్లీ, గారె, దోశ. గారె, ఇడ్లీ బాగా 3 ఇష్టం. చేసేసుకున్నాం మనం ఇడ్లీ ఇంకా వడ. ఇంకా దీనికి మనకి 2 రకాల చట్నీస్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ స్పెషల్ ఏంటంటే అల్లం చట్నీ, గ్రీన్ అల్లం చట్నీ అంట. ఇది కొంచెం కొత్తగా ఉంది, ఎక్కడైతే వినలేదు మనం. నేను మాత్రం ఎక్కడ వినలేదు. ఎవరైనా వింటే మాత్రం మనకి కామెంట్ చేయండి. అంటే పేర్లు రెడ్ అల్లం చట్నీ, గ్రీన్ అల్లం చట్నీ అంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఇడ్లీ అయితే టేస్ట్ చేసేద్దాం. చాలా స్మూత్గా మెత్తగా ఉంది. చిన్న సైజ్ ఆఫ్ ఇడ్లీ అనమాట. అసలు ఇడ్లీ అయితే ఎంత మెత్తగా ఉందంటే అసలు చాలా చిన్న ఇడ్లీ. మనకి హోమ్ మేడ్ ఇడ్లీ ఎలా అయితే ఇంట్లో అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కారపొడితో కూడా టేస్ట్ చేద్దామన్నా. నాకు గ్రీన్ అల్లం చట్నీ చాలా బాగా నచ్చింది. టేస్ట్ చేసేసావు అప్పుడే. నేను కూడా గ్రీన్ అల్లం చట్నీ. అంటే పచ్చడికాయల ఫ్లేవర్ తగ్గుతుంది. రెడ్ అంటే పొడిమిరకాయలు వచ్చింది. ఎగ్జాక్ట్లీ అంతే అన్న. అన్ని చట్నీస్ బాగున్నాయి. ఇంకా మనకి కారంతో కూడా బాగుంది. గ్రీన్ అల్లం చట్నీ ఎదిరిపోయిందన్న. ఇడ్లీ అయితే ఊరికి అలా బెడగా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. హోటల్ ఎప్పుడు పెట్టారు? అది 72లో అంట. 72లో ఆయన తిరిగి అమ్మాయంట. 76 నుంచి హోటల్ పెట్టాడంట. ఆ రోజుల్లో ఈ సైడ్ ఏమి ఉండేవి కదంటున్నా. 5 పైసలు ఇడ్లీ అంట. అమ్మ ఎక్కడ వచ్చేసింది. చాలామంది ఇక్కడ వడను కూడా బాగా లైక్ చేస్తున్నారు. 8 రూపీస్ వడ చాలా బాగా చేస్తున్నారు, హైజీనిక్గా. బయట టేస్ట్ చేసి చెప్తారు. ఇప్పుడు చేయన్నా, నువ్వు చేయన్నా. ఆఫ్టర్ యూ. చట్నీ ఘాటు ఎదిరిపోయిందన్న. స్పైసీగా ఉంది కదా. బబ్బబ్బబ్బబ్బ. వడ చాలా స్మూత్గా ఉంది, బాగా మెత్తగా. ఇలాంటి వడని ఖచ్చితంగా అల్లం చట్నీతోనే టేస్ట్ చేయాలన్న. ఇంట్లో కాలాగా ఉంది, బయట తినే రాలేదు. కాకపోతే చిన్న సైజు, మనకి ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంది. 8 రూపీస్కి ఇంకా ఇలేరులే, అంతకంటే పెద్దగా ఇవ్వలేరు. కాకపోతే ఇంట్లో తిన్నట్టే ఉంది. 5 పైసలు ఇడ్లీ నుంచి ఈరోజు 5 రూపాయల ఇడ్లీ దాకా స్టిల్ ఇంకా అదే వృత్తిని నమ్ముకుంటూ. దట్టు ఈ ఏరియా అంతా బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఉంటారంట. అందుకే చాలా నీట్ అండ్ హైజీనిక్గా చేస్తారంట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు అంటే ఆ రోజుల్లోనే. ఇప్పుడు ఇంకా అందరూ ఎలా పడితే అలా చేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నారు. అందుకే మన దగ్గర కొంచెం తగ్గిందని అంటున్నారు. ఓ ప్లేట్ ఇడ్లీ అయితే ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ దోశ కోసం వెయిటింగ్. మేమైతే దోశ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చాలా క్రిస్పీగా ఉంది దోశ అయితే. వాసన కూడా చాలా బాగా వస్తుంది, స్మెల్. బబ్బబ్బబ్బా, చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు, హైజీనిక్గా చేస్తున్నారు. పట్టుబట్టేద్దాం. చాలా వర్తి అన్న, బాగుంది. ఇక్కడ మాత్రం గ్రీన్ అల్లం చట్నీ మస్ట్ ట్రై.
తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఉప్మా ఉల్లిపాయ కూడా. నాకైతే ఇడ్లీ అయితే అమేజింగ్గా నచ్చేసింది అన్న. ఇడ్లీ కానీ వడ కానీ. నాకు వడ అయితే ఇంట్లో తిన్నట్టు ఉంది మా ఇంట్లో. దోశ కూడా ఏమి వంకలు పెట్టడానికి ఏం లేదు. వంకలు పెట్టడానికి లేదు కానీ ఇండస్ట్రీలో 30 years ఇండస్ట్రీ దగ్గర వీళ్ళు 50 years ఇండస్ట్రీ, 50+ ఇండస్ట్రీ. 27, 22, 49. గుంటూరులో ఒక 4-5 బండ్లు ఉంటే ఇది మిక్సింగ్ దోశ అంటే అన్న పక్క తప్పను అన్న, కొంచెం తప్పన్న. బాగుంది. ఎంత బాబా రేటు దీన్ని? మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక్కడ దొరికే ఇడ్లీ వడ దోశ దొరుకుతుంది, ఇంకా వేరేది ఏం లేవు ఇక్కడ. దీని టైమింగ్స్ కూడా మనం ఓనర్ గారు చెప్పారు. ఆ టైమింగ్స్ ఈవినింగ్ అవర్స్లో అయితే ఉండదు, ఓన్లీ మార్నింగ్ అవర్స్లోనే ఉంటుంది. 6 నుంచి 10:30 వరకు అని చెప్పేసి అన్నారు. ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండ్ వర్తి. చాలా నీట్ అండ్ హైజీనిక్గా కావాలి. గుంటూరులో బ్రాహ్మిన్స్, ఒక వైశ్యాస్ ఇలా చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని చాలామంది అడిగారు మనని. సో ఈ ప్లేస్ అయితే ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. అంతేకాకుండా వీళ్ళు క్యాటరింగ్స్ కూడా చేస్తున్నారు, ఆర్డర్ మీద కూడా చేస్తున్నారు. ఓన్లీ టిఫిన్స్, ఇంకా పులిహార కూడా, పొంగలి ఇవి కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్ బాయ్. ఇంకా కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. ఇంకా అంతేకాకుండా మా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.